అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. 2017-2018 సంవత్సరానికి కాను మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 5 గాను, రాజపూజ్యం 3, అవమానం 1 గాను ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 6, 7 స్థానములలో సంచరించటం, అలాగే రాజ్య లాభాధిపతి శని భాగ్యమందు ఉండటం వలన మొత్తం మీద అన్ని విధాలుగా పరిశీలన చేయగా జాతక ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది. స్వశక్తి అలాగే సామర్థ్యముల చేత పైకి రావటం, అలాగే గృహమునందు విశేషమైనటువంటి జీవిత ఆనందాదులు పొందేటటువంటి అవకాశం ఉన్నది మేషరాశి వారికి. ఇక అధికమైనటువంటి ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సంబంధమైనటువంటి సందర్శనలు, అలాగే అనుకోకుండా జరిగేటటువంటి కొన్ని సంఘటనలు కొంత ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి వృత్తివారులైనా సరే, అంటే ఏ రంగంలో ఉన్నప్పటికి కూడాను మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి ఘనమైనటువంటి ఆశయాలతో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అధికారుల యొక్క అనుగ్రహము, జీవన వృద్ధి, అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం, శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టి అందులో విజయాలు సాధించటం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి గృహంలో తాము ఏవైతే అనుకున్నటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఉంటాయో అవి విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్త్ర అలంకార సంబంధమైనటువంటి లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఇక కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రథమార్థంలో స్వల్పంగా కొంత కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొంత ఇబ్బందులు ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి భయములు కూడా కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వేరు రకాలుగా ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం నిలవకుండా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచిది. ఇక అధికారుల వలన వేరు రూపాలలో కానీ, దొంగల వలన కానీ అగ్ని సంబంధమైనటువంటి భయము, ఆందోళన, అంటే అధికారులతో కానీ, దొంగతనంతో కానీ, అగ్ని సంబంధమైనటువంటి ఈ రకమైనటువంటి ఈ 3 అంశాల్లో ఈ సంవత్సరము మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. శని ప్రభావం వలన అనారోగ్యాదులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఆరోగ్యాది విషయాల్లో మేషరాశి వారు ఈ సంవత్సరము తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక శస్త్ర సంబంధమైనటువంటి అంటే వేరు రకాల అనారోగ్యాదులు తొలగించుకునే క్రమంలో కొన్ని ఆపరేషన్స్ కూడా జరిగేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు, పితృ సంబంధమైనటువంటి కొన్ని రకములైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది. స్త్రీ మూలకంగా విరోధములు కలగటం, అపవాదములు కలగటం, వేరు రకాలుగా ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనటం జరుగుతూ ఉంటుంది. ఇక మీ మనోధైర్యం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక ఎంతటి వారైనా సరే సమయము సందర్భం వచ్చినప్పుడు, అది మీకు ఇబ్బంది కలిగించినప్పుడు, అది మీకు నష్టాన్ని కలిగించినప్పుడు, లేదా మీకు వేరు రూపాలలో శత్రుత్వ సంబంధమైనటువంటి భావనలు కలిగినప్పుడు ఎదుటివారు ఎవరైనా సరే లెక్క చేయకుండా ఎదురొడ్డి వారితో పోరాడేటటువంటి తత్వం కూడా ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి వేరు రూపాలలో నిరాశ,
నిస్పృహలు, పిరికితనం కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. వేరు వేరు రకాలుగా జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు చూసి మేషరాశి వారు భయపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఇష్టదైవ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ రకమైనటువంటి అన్ని ఇబ్బందులు కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కానీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం లభించకపోవచ్చు. కొంత ఎదురు చూసేటటువంటి ధోరణి అవసరమవుతూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. బదిలీలు కూడా తప్పవు. ఇక గుర్తింపు లేక వేరు వేరు రూపాలలో మానసికంగా లోపన మీరు కొంత బాధపడటం, కృంగిపోవటం అనేటటువంటి సందర్భాలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక కేంద్ర రాష్ట్ర సంబంధమైనటువంటి ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఆశించిన స్థాయి కంటే కొంత తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తూ ఉంటాయి. నవంబరు తరువాత కాని కొంత యోగదాయకమైనటువంటి రోజులు మీకు వచ్చేటటువంటి సూచనలు లేవు. కాబట్టి నవంబర్ దాకా కొంత వేచి చూసేటటువంటి ధోరణి అవసరమవుతూ ఉంటుంది. నవంబర్ తర్వాత ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ప్రమోషన్స్కు సంబంధించినటువంటి వార్తలు కూడా ఉంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవమానాలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి సంస్థను వదిలి వేరే సంస్థకు వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. మార్పులు కూడా సూచనగా కనిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగులకు నవంబర్ తర్వాత కానీ కొంత స్థిరత్వమైనటువంటి జీవనం లభించుతుంటుంది. అంతేకాక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పర్మనెంట్ అనేటటువంటి వేరు వేరు రకాలుగా ఈ నవంబర్ తర్వాత ఈ ఉద్యోగ జీవనంలో స్థిరత్వం ఏర్పడి ఒక ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి అధికారాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం ఎప్పటికప్పుడు దూరం అవటం, వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. అయితే భగవత్ అనుగ్రహం వలన, మీరు చేసుకున్నటువంటి పుణ్యకార్యాల వలన ఈ కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో కానీ మీకు దక్కేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ప్రథమార్థం అంటే ఇటు ఉగాది నుండి 6 నెలల వరకు కూడా ప్రథమార్థం కాలం కాబట్టి ఈ ప్రథమార్థ కాలంలో కొంత యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో గుర్తింపు ఏర్పడుతుంది. నవంబర్ తర్వాత మీరు ఏవైనా సాధారణంగా స్థానికం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, లేదా ఇతర సంబంధమైనటువంటి ఏవైనా కనుక ఎన్నికలు కనుక ఉన్నట్లయితే నవంబర్ తర్వాత మాత్రమే అవి కొంత మీకు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇచ్చేటటువంటి సూచన కనిపిస్తుంటుంది. అయితే నామినేటెడ్ పదవి అనేటటువంటి భావన కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఆ నామినేటెడ్ పదవులు కూడా మీరు అలంకరించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది కొంతవరకు సంతోషదాయకము. అయితే అధినాయక సంబంధమైనటువంటి అంశంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చినటువంటి ధనం ఎప్పటికప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా నిరుపయోగంగా ఖర్చు చేసేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కళాకారులకు ఈ సంవత్సరము వేరు వేరు రూపాల్లో ఆశించిన స్థాయి కంటే కొంత తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తూ ఉంటాయి. వేరు వేరు రూపాల్లో వచ్చేటటువంటి అవకాశాలు కూడా సాధారణంగానే ఉంటూ ఉంటాయి. అలాగే సినిమా, టీవీ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు విజయాలు కొంత పెంచుకునేటటువంటి ప్రయత్నంలో మీ యొక్క కృషి ఎక్కువగా అవసరమవుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలుగుతారు. సంఘంలో సాంఘికపరమైనటువంటి ఏవైతే బహుమతులు, బహుమానాలు, అవార్డులు, రివార్డులు ఏవైతే ఉంటాయో వాటిని పొందటంలో కొంత ఎక్కువ ఆసక్తి చూపించినప్పటికీ అవి పొందలేకపోవటం కొంత నిరాశకు గురి చేసేటటువంటి అంశమే. ఇక గాయనీ గాయకులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే కొన్ని మధురమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక నూతన గృహలాభాలు, టెక్నీషియన్ సంబంధమైనటువంటి అంశంలో వారికి అనుకూలంగాను, గృహ నిర్మాణాది కార్యక్రమాదుల్లో లాభాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఇక వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కనుక మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అన్ని రకములైనటువంటి వ్యాపారస్తులకు కొంత యోగదాయకంగానే ఉంటుంది. మంచి మంచి లాభాలు పొందుతూ ఉంటారు. హోల్సేలు అలాగే రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్నటువంటి విధంగా లాభాలు పొందగలుగుతూ ఉంటారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రుణములు చేయవలసినటువంటి సందర్భాలు, రుణములు చేసేటటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక కృంగిపోయినటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారం నెమ్మదిగా తిరిగి మంచి మంచి లాభాలు పొందేందుకు మార్గాలు సుగమము అవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని ఈ సందర్భాల్లో అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నెమ్మదిగా మంచి మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి సరుకులను నిల్వ చేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం కొంత విశేషమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో రైతులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి ఉంటుంది. అధికమైనటువంటి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటిని విశేషంగా అందిపుచ్చుకోగలుగుతారు. గతంలో మీ అవసరం కోసం చేసినటువంటి ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులు కూడా తీర్చివేయగలుగుతారు. 2 పంటలు కూడా అనుకూలించగలుగుతాయి. చేపలు, రొయ్యలు, వాటికి సంబంధించినటువంటి చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనుకూలంగా ఉండగలుగుతుంది. వాణిజ్య పంటలు వేసేటటువంటి వారికి విశేష యోగదాయకంగా ఉంటుంది. అలాగే కౌలుదారులకు బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరము. మొత్తం మీద ఈ సంవత్సరము, ఈ హేమరంభనామ సంవత్సరంలో వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలకు కొంత అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి యోగమైనటువంటి కాలమే. గురువు, అలాగే శని, అలాగే రాహుగ్రహ సంబంధమైనటువంటి ప్రభావాల వలన కొన్ని విధాలుగా మంచి జరగటం, మీ యొక్క తెలివితేటలకు అలాగే ప్రవర్తన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. గ్రహబలం బాగుండటం వలన అనుకున్నది సాధించుకోగలుగుతారు. సంవత్సరాంతంలో అంటే సంవత్సరం ఏదైతే పూర్తి అవుతుంటుందో చివరి 2-3 నెలలు ఆ సమయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మాతృవంశ సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. గతంలో కంటే కొన్ని విధాలుగా ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ ధైర్య సాహసోపేతాలే మీకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటూ కొండంత ధైర్యంగా ఉంటూ మీకున్నటువంటి బుద్ధి బలము చేత అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాల్లో సంపూర్ణమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు. అయితే ఈ రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి విజయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలు, సంఘంలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి ఏవైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాటి వలన కొంత ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు కూడా పెరిగేటటువంటి సూచన ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకొని భగవత్ అనుగ్రహం వలన చక్కగా జీవించగలరు. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం ఈ హేమలంబనామ సంవత్సరంలో మేషరాశి వారికి వేరు రూపాల్లో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్, గ్రహ సంబంధమైనటువంటి శాంతి పరిహారాలు ఏమిటంటే ఈ సంవత్సరము మంగళ శనివారాలు యథావిధిగా నియమాలను పాటిస్తూ, అంటే ఉపవాసం కావచ్చు, మీరు ఏ రకంగా మీరు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారో, ఏ పద్ధతులైతే మీకు ఆచారంగా ఉంటుందో వాటిని ఆ నియమాలను పాటిస్తూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామినికి అభిషేకం చేయించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే పరమేశ్వర శివ సంబంధమైనటువంటి క్షేత్రాలను దర్శించుకోవటం, నవగ్రహ సంబంధమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకోవటం, శని వారం రోజున లేదా మంగళవారం రోజున నవగ్రహ ఆలయ ప్రదక్షిణ చేసుకోవటం వలన అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ సంవత్సరము హేమలంబనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.